మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన గవన్నీ చెప్పుకుందాం గాని మరి ఇంకేంది పోదామా ఖతర్నాక్ వార్తలకి ముందుగాల ఏంటో ఎరికే కదా నెత్తి గీతలు సవాల్ చేసిండు రేవంత్ అన్న సరే అన్నాడు రామన్న వ్యవసాయం చేసిన ముఖ్యమంత్రి నాట్లెట్లా చేసిండో చూడుర్రి మరి జిమ్మెదారీ తీసుకున్న రామచంద్రరావు సారు పువ్వు పార్టీని తెస్తాడట అధికారంలకు గోడ దున్కిన సింహం ఏడ నేర్చిందో ఈ గుణం అన్నట్టు మన తెలంగాణ పువ్వు పార్టీకి రామచంద్రరావు సారే కొత్త పెబ్బ కదా అయితే సారును పెబ్బ చేసుడు కొందరు మెచ్చిరు గాని ఇంకొందరు మాత్రం ముక్కిర్చిర్రు ఎవరు ముక్కిర్చినా అలిగినా గులిగినా రామచంద్రరావు సారే బీజేపీ అధ్యక్షుడని ఫిక్స్ చేసేసిర్రు ఇగో ఇలా సారు జిమ్మెదారు కూడా తీసుకున్నాడు ఆ పేరంటాం మనం కూడా చూద్దాం రారి మరి ఉన్నారోల్లా అందరిగా రామచంద్రరావు సార్కు కాంగ్రెస్ చెప్పురి మరి ఆగో సారును బీజేపీ తెలంగాణ బెబ్బని చేసిరు కదా ఇదివరకు అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి సారు చేతుల మీదకెళ్ళి రామచంద్రరావు సారు బాధ్యతలు తీసుకున్నాడు కిషన్ రెడ్డి సారే కుర్చీలా కూసోబెట్టి శాలువా కప్పి సీటు ముక్క దిడిపించి ఇక ఇదివరకు సంది నువ్వే మా అందరికి లీడర్వు నువ్వు కూడా నా లెక్కనే పార్టీని ముంగటికి పట్టుకపో నా లెక్కనే మంచిగా పని చెయ్యి అని చెప్పి అలై బలై తీసుకున్నాడు ఇక ఈ పేరంటానికి వాళ్ళు వీళ్ళు లీడర్లు వచ్చి రామచంద్రరావు సార్కు శనార్థులు చెప్పిర్రు అంతకు ముందు రామచంద్రరావు సారు పట్నంలో తిరిగి గుళ్ళల పూజలు చేసి పార్టీ ఆఫీస్కి వచ్చి అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నాడోలా ఇక అటెన్క ఏమన్నాడంటే తెలంగాణలో ఆ రోజు మేము చెప్పాం బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసం కాదు ప్రజల కోసం కూడా మేము పనిచేసే పార్టీ మాది మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది అధికారంలో పాటు మీరు అవినీతి చేసేటువంటి పార్టీ మీది ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని దగా చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రోజు ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు మీరు చెప్తున్నారు 100 సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు మన ఒక మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది మొత్తానికి పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షులు వచ్చినాక తెలంగాణలో పువ్వు పార్టీ రాత మారుతుందని అనుకున్నారు గాని రాజాసింగ్ సారసోంటోళ్ళు రాజీనామాలు చేసి గీతీర్లా రాత మారుతుందని అనుకోలేదని ఈ పార్టీ మీద పాయిరమున్నోళ్ళు చెప్పుకుంటుర్రు అదన్నట్టు ముచ్చట అన్నట్టు శుక్రవారం నాడు మన రేవంత్ రెడ్డి సారు బహిరంగ సభల బీఆర్ఎస్ సోళ్లను జర గట్టిగానే అరుచుకున్నాడు కదా నౌకర్ల గురించి కూడా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసిండు ఇక కారు పార్టీ పని ఖతమే అన్నట్టు మాట్లాడిండు మరి గిన్ని గానం మాట్లాడినాక ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ సార్ ఊకుంటాడా ఊకోవద్దు కదా మరి ఏమన్నాడు ఛాలెంజ్కు సై అన్నాడా రేవంత్ సార్ మీద ఎట్లా పాయిరం చూయించిండు అరుచుకుందాం రారి రామన్న అత్తన మాగు ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా
అసలు సీఎం సార్కు ఇటు కేటీఆర్ సార్కు నడుమ తగ్గఫరే నడుతుంది కదా. రేవంత్ సారు మోకా దొరికినప్పుడల్లా ఇటు బీఆర్ఎస్ పార్టీని అటు కేసీఆర్ సార్ను అటు కేటీఆర్ సార్ను బనాయిస్తూనే ఉన్నాడు. నిన్న కూడా గరమైండు. ఇక ఇప్పుడు కేటీఆర్ సార్ అంత వచ్చింది, ఏమన్నాడో ఇనుర్రి. అసలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు. అసలు సిసలైనోడే ముఖ్యమంత్రికి. అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన. ఆగుర్రి ఇంకొడవలే, అసలు మన రాష్ట్రంలో నడిచేది కోవట్టు పాలనే అని రామన్న కూడా ఫిక్స్ చేసిండోలా. చంద్రబాబు సారు ఎట్లా చెప్తే రేవంత్ సారు గట్ల ఇంటుండట. ఆగో చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఇది వాస్తవం. తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. వాస్తవం. కనీసం కాంగ్రెస్ లో ఒక్కడన్నా నిజం చెప్తాడు మిగిలిండు. ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది. రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన. ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన. ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన. ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా 10 ఏళ్లు పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఆయన తీసుకొచ్చి ఎవడన్నా పెడతాడా? సాగునీటి సలహాదారు పెడతారా ఎవడన్నా? నిన్న మొన్నటిదాకా 10 ఏళ్లు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట. మొత్తానికి అటు రేవంత్ అన్న ఇటు రామన్న ఎవ్వరు కూడా తగ్గేదేలే అన్నట్లే దూసుకపోతారు కదా, ఒకళ్ళనొకళ్ళు బనాయించుకునుట్లా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అవుగాని వ్యవసాయం పనులు షురు అయినాయనులా బాయికాడికి పోతారా మీరు? నాట్లేస్తాన్రా? సరే పనులైతే మంచిగా చేసుకోరు కానీ ఇప్పుడు మనం ఒక పొలం కాడికి పోదాం. ఆడ ఒక పెద్ద మనిషి వ్యవసాయం పనులు ఎట్లా చేస్తాడో చూద్దాం. ఏమంటారు? పారి మరి. అరేవా, మంచిగా తెల్ల బట్టలేసుకొని పాయింట్ మీదికి జరిపి మంచిగానే దుక్కు దున్నుతాండు కదా. అయ్యో గిది కూడా సూతారమా? ఇట్లా ఎవ్వలన్నా చేస్తారు అని అంటారు కావచ్చు. అయితే ఇట్లా పొలం పనులు చేసేది మనసొంటి సాదాసీదా మనిషి కాదు, ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి. అవ్వొల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉన్నది కదా, అక్కడి సీఎం పుష్కర్ సింగ్ ధామీ సారు ఆయనే సొంత పొలంలోకి పోయి ఇగో గిట్ల పని మీద పడ్డాడు. కూలలతోని కలిసి వాళ్ళతోని పాటలు పాడుకుంటా అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటా నాట్లేసిండు. అరేవా, ఏమో అనుకున్నా గాని సీఎం సారు వ్యవసాయం పనులు మంచిగానే చేస్తాండు. మహర్షి సినిమాల కదా మహేష్ బాబు అంగినల్గకుండా పాయింట్కు మట్టంటకుండా ఎట్లనైతే వ్యవసాయం చేస్తాడో ఈ సీఎం సారు కూడా గట్లనే చేసిండు పో. కుక్కలు రోడ్ల మీద తిరుగుతాయి, పిల్లులు ఇంటి చుట్టూ తిరుగుతాయి, పాములేమో పుట్టలల్లా ఉండాలి. మరి పులులు సింహాలు ఏడ ఉండాలి? ఉంటే గింటే జంగల్లో ఉండాలి, లేకుంటే జూ పార్కులో తిరగాలి. అంతే కదా. అగర్సే జనాల కాడుకొస్తే ఎట్లుంటది? అసలుకే మోసం అవుతుంది. గట్లనే అయింది. చూదురట రారి మరి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఇది పాకిస్తాన్ దేశంలోన్న లాహోర్ పట్నం. రోడ్డు మీద ఎవరి కాళ్ళు పోతనే ఉన్నారు కదా. అంతల్లే గీ గోడ మీద చూడు, ఆగో దున్కనే దునికింది. అయ్యయ్యో పాపం గీ పెద్దక్కను దొరకబట్టనే పట్టింది కదా. ఏమన్నా అయిందో ఏమో అక్కకు. ఇంతకు గిట్ల గోడ దునికి మంది మీద పడ్డది ఏందో ఏర్పాటు చేసిర్రు కదా మీరు. ఇంత కుక్కనో నక్కనో అనుకోగల్లా, సింహములా. అరే అవ్వంటే మంచిగా చూడుర్రి, ఇది జూ పార్కులా ఉంటది. మరి జూ పార్క్ అంటే దానికి జైల్లో ఉన్నట్టు అనిపించచ్చు కదా. మెల్లగా అండ్లకెళ్ళి తప్పించుకున్నది. జైల్లో కదా ఖైదీగాళ్ళు గోడ దునికి తప్పించుకున్నట్లు ఇది కూడా గిట్ల గోడ దునికింది. ఆన్నే జనాలు కనబడ్డరు. ఎన్నొద్దుల సంధి ఆకలి మంట మీద ఉన్నదో పాపం వాళ్ళ మీద పడ్డది. అంతల్నే అడవి ఆఫీసర్లు పోలీసులు వచ్చి వాళ్ళని కాపాడిరు.
ఆ దొంగ సింహాన్ని మళ్ళా జూ పార్క్లేసిర్రు గోల్సులు గిల్సులు గట్టి. గట్లయింది కథ. ఏందో నొల్లా ఆడా ఈడా అనే కాదు, ఈ నడుమ ఏడబడితే ఆడ పులులు సింహాలు కుక్కలు పిల్లులు లెక్కనే తిరుగుతానాయి కదా. మరి వాటికేమనిపిస్తాందో ఏందో, అవ్వెందుకు జనాలల్లా కలుద్దామనుకుంటానో ఏం పాడో. చిన్నప్పుడు నేను ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు మా బడికి కలెక్టర్ సార్ వచ్చిండోలా. ఎందుకు వచ్చిందని అడగరేంది, నేను పాటల పోటీలా ఫస్ట్ వచ్చినా అని నాకు ప్రైజ్ ఇచ్చటానికి వచ్చిండు. నన్ను దగ్గరికి పిలిచి మల్లో మలక నా గాన కచేరీ చెవులారాయిని ఒక కటోరా ఉన్ను శంషా నా చేతిలో పెట్టిండోల్లా ప్రైజ్ కింద. ఆ రోజులే అలాగుండే పోర్రి. కలెక్టర్ చేతుల ప్రైజ్ తీసుకున్నాడంటే చిన్న ముచ్చట్నా మరి కదా. అన్నట్టు అప్పటి ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు కూడా ఒక బడికి కలెక్టర్ సార్ వచ్చిండు. మరి ఏం చేసిండో చూడాలే కదా, పారి మరి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు ఈ నడుమనే ఇడ ఒక కాలేజును బడి కొత్తగా షాల్ చేసిర్రు. ఇక కొత్త కొత్త అంటే ఎట్లుంటది, సున్నాలేసి ఉంటాయి గాని ఏది సక్కగుండదు కదా. సార్లు ఉండరు, ఒయ్యిలు రావు, చదువుల సంగతి దేవుడెరుగు. ఏమన్నంటే కొత్త కొత్తగా అయింది కదా అంటారు. మరి ఈ కొత్త కొత్త సంగతి ఏదో అరుచుకుందామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ సారు ఆ బడి కాడికి వేయండు. క్లాస్ రూములకు పోయి జరసేపు పిల్లలకు పాఠాలు చెప్పినట్టు చేసిండు. అటెన్క వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. అసలు ఈ చదువుల సంగతేంది, ఈ బడి ముచ్చటేంది, కాలేజీ పోరల కథ ఏంది, సార్లు బరాబర్ అత్తాందా. మరి నేనేమన్నా వచ్చి చెప్తున్నా గిట్లా పిల్లలతోని మాట్లాడుకున్నాడోలా. ఇక కలెక్టర్ సారే బడికొచ్చి మాట ముచ్చట పెడుతుంటే పిల్లలు ఒక సంబరపడు కాదు, పనుల పని వాళ్ళ బాధలు కూడా చెప్పుకున్నారు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ దిన బొచ్చడు పనులు నెత్తి మీద పెట్టుకునే కలెక్టర్ సారు పిల్లల చదువు కోసం తల్లాడుకుంటా బడికొచ్చిందంటే మెచ్చుకోవాల్సిందే అని తారీఫ్ చేస్తాను గా ఊరి జనాలు. అన్నట్టు మీరు హరిహర వీరమల్లు బుడ్డరీలు చూసిరానోళ్ళ. ఇగో నేనైతే ఇప్పటికే 30 సార్లు చూడవచ్చును, మస్తున్నది కదా. అయితే గా బుడ్డరీలు యూట్యూబ్ను షింపి టాకాలెత్తంది కాదు, అర్థం కాలేదా. రికార్డుల మీద రికార్డులు కొడుతుంది. దేశం మొత్తంలోనే పెద్ద రికార్డు వచ్చిందట హరిహర వీరమల్లుకు. ఏందో అరుచుకుందాం పారి మరి. నిజంగా పవన్ అన్న ఫ్యాన్స్ ఎంత ఆకలి మీద ఉన్నారో కదా. ఇగో హరిహర వీరమల్లు బుడ్డరీలే రుజువల్ల ట్రైలర్ విడుదలైంది కదా, అట్లా బయటికి వచ్చుడా ఆల్షం. యూట్యూబ్ అంతా షేక్ అయిపోయింది. ఏ సోషల్ మీడియాలో చూసినా హరిహర వీరమల్లు ముచ్చట్లే. యూట్యూబ్లా ఒక్క రోజుల్నే ఆల్ టైమ్ రికార్డు కొట్టిందట ఈ బుడ్డరీలు. 24 గంటలల్లా 49 బిలియన్ల వ్యూస్ వచ్చినాయి. అంటే 4,90,00,000 అన్నట్లు. ఇక ఈ వార్త మీరు చూసే వరకల్లా 5 కోట్లు కూడా దాటే పోతుంది. ఒక్క రోజుల గింతమంది చూసుడు ఇదే ఫస్ట్ సారట. ఇట్లా ఏ సినిమాకు కూడా గిట్లా తుఫాన్ లెక్క వ్యూస్ రాలేదని అంటుర్రు. ఇక ఇంకో దిక్కు యూట్యూబ్ కామెంట్లు లైకులల్లో కూడా కొత్త రికార్డు కొట్టిందోల్లా హరిహర వీరమల్లు ట్రైలరు. ఇక పవన్ అన్న ఫ్యాన్సే కాదు, వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఈ రికార్డులను చూసి కామెంట్లు పెట్టుకుంటా సంబురపడుతుర్రు. ఖాళీ బుడ్డరీలకే గిట్లుంటే ఇక ఈ 24వ తారీఖు సంధి టాకీసుల సమ్మక్క సారక్క జాతర లెక్కనే ఉంటది కావచ్చు కథ. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తా. అనగనగా ఒక కుటుంబం
ఆ కుటుంబంలో ఒక చిన్న పిల్లగాడు. ఆ పిల్లగాడంటే ఇంట్లోళ్ళకు గావురం, కానీ గాశారం గాయ అయింది. చిన్నప్పుడే పిల్లగాడు తప్పిపోతాడు. ఊరు గాని ఊరు, రాష్ట్రం గాని రాష్ట్రం పోతాడు. ఆడనే పెద్దగా అవుతాడు. మళ్ళా 20 ఏండ్లకో 30 ఏండ్లకో తప్పిపోయిన పిల్లగాని తలకాయ గోడ గుద్దుకుంటది. రుయ్ రుయ్ అని ఫ్లాష్ బ్యాక్ యాదికత్తది. అమ్మ నాయన మతికొత్తరు. వాళ్ళను దేవులాడుకుంటా సొంతూరికొత్తాడు. ఇదంతా ఇంటుంటే సినిమా స్టోరీ లెక్కనే కొడుతుంది కదా. ఇగో ఇసొంటి కథతోని అప్పట్లో బొచ్చడు సినిమాలు వచ్చినాయి. కానీ నేను చెప్పింది సినిమా కాదు, నిజమైన స్టోరీనే. మన ఆంధ్రలో జరిగిన స్టోరీ. చూడుర్రి మీరు కూడా. ఇగో ఈ పిల్లగాని పేరు ఈరేషు. నిజంగా ఈయన స్టోరీ నాకు సినిమా స్టోరీ లెక్కనే అనిపించిందోల్లా. ఎట్లంటారా, 3 ఏండ్ల వయసున్నప్పుడు ఇంట్లో కలి తప్పిపోయిండు. కరెక్ట్ 33 ఏండ్ల తర్వాత మళ్ళా ఊరికొచ్చి చుట్టాలను కలుసుకున్నాడు. 3 ఏండ్ల వయసు ఎక్కడా, 33 ఏండ్ల తర్వాత కలుసుడెక్కడా కదా. అయితే కర్నూలు జిల్లా ఆదోని కాడ ఉండే జనార్దన్, పద్మ అనే ఆలుమగలకు 3 పిల్లలు. ఇంట్లో వీరేష్ చిన్నోడు. ఈ వీరేష్కు 3 ఏండ్ల వయసున్నప్పుడు ఏదో తీర్థయాత్రలకు పోదామని కుటుంబం అంతా రైల్ స్టేషన్ కు పోయింది. ఈ వీరేష్ ఉండక ఆడుకుంటా ఇంకో బండి ఎక్కిండు. ఇక ఆ బండి బయలుదేరింది. అమ్మ నాయన ఈ పిల్లగాని కోసం అంతా దేవులాడిర్రు, కానీ దొరకలే. ఇక ఈ 3 ఏండ్ల వీరేషేమో డైరెక్ట్ మద్రాసులో దిగిండట. ఆడ పోలీసులు స్కూల్ వేసిర్రు. ఆడికెళ్ళి బొంబాయికి పోయిండు వీరేషు. ఆన్నే అనాథాశ్రమంలో పెరిగిండు. బార్లా కొలువు కూడా చేస్తాండు. అయితే ఎందుకో ఈ వీరేష్కు చిన్నప్పటి జ్ఞాపకాలు యాదికొచ్చినాయి. సొంతూరును దేవులాడుకుంటా కర్నూలు జిల్లాకు వచ్చిండు. కలెక్టర్ సార్ను కలిసి బాధంతా చెప్పుకున్నాడు. ఇక సార్లు కూడా ఈయనకు సాయంగా ఉన్నారు. లాస్ట్కు ఈయన చిన్నప్పుడు ఉన్న ఇంటి అడ్రస్ను దొరకబట్టిరోలా. ఇక అమ్మా నాయనను 33 ఏండ్ల తర్వాత చూసుకుంటున్నా అని సంబరపడ్డాడు ఈ వీరేషు. ఖుషిగా ఇంటి దిక్కుపోయిండు. కానీ దురదృష్టం చూడు, అంతకు ముందే ఈయన అమ్మా నాయన కాలం చేసిరట. పాపం ఊరికొచ్చిన సంబరం అంతలే మాయమైంది. గింత తల్లాడి వచ్చిన అమ్మ నాయన భూమి మీద లేరని ఎరుకై కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు. కానీ మామలు చుట్టాలను మాత్రం కలుసుకున్నాడోలా. ఆగో వీళ్ళ మామ ఏమంటాండో ఇనుర్రి. ఈ పిల్లోడు చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిండు. అప్పుడు నా దగ్గర ఒక నెల ఉండి తర్వాత అదే ఇట్లా తప్పిపోతుంటే మేము మళ్ళీ వచ్చి ఆదోన్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇచ్చినాము. అప్పుడు ఇక్కడ 6 మంత్స్ ఉండి 6 మంత్స్ తర్వాత వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్ళిండే తెలియదు. అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ అంతా వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు. అన్ని రకాల ప్రయత్నం చేసినారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదోని ఇచ్చినారు. అయినా ఫలితం లేకపోయింది, ఎక్కడ చిక్కలేదు. వదిలేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చేసి 2097లో చనిపోయినాడు. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి 2011లో చనిపోయింది. ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లోనికి. వాళ్ళ ఇప్పుడు మేనత్ అయినటువంటి నా భార్య నేను మాత్రమే ఉన్నాము. ఇన్నరా అన్నట్టు ఈ రోజుతోని కూడా మాట్లాడియాలే కదా. వీరేషు ఏమంటావు చెప్పు. So मैंने निर्णय लिया. So I came here to search my home, my family member. मेरे पास नाम था, मेरा बाप का नाम जनार्दन, नानम्मा पेरू अंजनम्मा, मेरा नाम वीरेश. इतना ही मेरे को मालूम. और मेरा नाम मालूम है बाकी लोग का, बट वो श्योर नहीं है. अभी मिल गया तो मेरे को नाम आया. इनको पूछा मैं आइडेंटिफाई, उमा कोई है बोला है, जगदीश बोला है, तो वो सब नारायण वो भी बोला है. और मैं मेरा अंजनम्मा जो फोटो है वो मैं पहचान लिया. उनको टैटू था, वो टैटू भी है, वो मैं पहचान लिया. अब मेरा घर देख के आया मैं, वो किधर घर गोलीपेटा. वो 100% क्योंकि मेरे को मालूम होता खेलता था. वो जो ट्री है नीम का ट्री, उधर मैं हमेशा प्लेस करता था, घूमता था. वो मेरे को कंफर्म हो गया. सो थैंक यू सो मच ऑल ऑफ यू.
ఇన్నరా హిందీలా మాట్లాడుతాండు. ఈ వీరేషుకు తెలుగు నయ్యాత 3 ఏండ్ల వయసుల్నే ఇల్లిడ్చి పెట్టి బాయే రాష్ట్రం దాటే బొంబాయిలో ఉండే అక్కడ మనిషి లెక్కనే మారిపోయిండు. అందుకే తెలుగు తెల్వది, హిందీ మరాఠీ ఎట్లయితేంది పట్టు. 3 ఏండ్ల వయసులో జరిగిన ముచ్చట్లు యాది పెట్టుకొని మరీ వచ్చిండంటే మెచ్చుకోవాల్సిందే గీ వీరేషును కదా. మన ఊర్లల్లా ఇండ్లు మంచిగానే ఉంటాయి. మంచిగా అంటే మేడలు మిద్దెలు అని అంటలేను, జాగ బాగుంటది. గుడిసె అయినా కానీ ముంగట కూసునేతందుకు, ఆడుకునేతందుకు, కోళ్ళు కమ్ముకునేతందుకు, అల్లుడొత్తే ఇంకో అర్రల కూసబెట్టేటందుకు గిట్లా బాగానే ఉంటది కదా జాగా. కానీ పట్నంలో గట్లుంటదా? అంత ఇరుకిరుకు సంసారం. అయితే మిమ్మల్ని ఒక జాగకు దోల్కపోతా, ఎందుకో చెప్తా గాని ముందుగానే రారి మీరు. ఇగో గిదే నేను చెప్పిన జాగా. అగ్గరు పెద్ద గోడ కట్టిరు కదా, గంతెత్తున కట్టిరేంది అని అనుకునేరు. ఇది గోడ కాదు, ఇల్లు. అరే అవ్వంటే ఇంట్లో అర్రలున్నాయి, అర్రలల్లా మనుషులున్నారు, మనుషుల కాడ సామాన్లు కూడా ఉన్నాయి. అంటే గోడంత ఇండ్లన్నట్టు. నమ్మబుద్ధి అయితే లేదు కదా, కానీ కొన్ని నమ్మవలసిందే. గింత ఇరికిరుకు దాంట్లో మనుషులు ఎట్లా కూసుంటారు, ఎట్లా తిరుగుతారు కావచ్చు. బీహార్లో అంతే మరి. అదే రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే ఇల్లును ముత్తంత జాగల్నే నిలువుత కట్టిర్రు. అసలు దీన్ని చూస్తే ఇల్లని ఎవ్వలనుకోరు కదా. ఇక ఈ ఇంటిని చూసి ఒక్కొక్కళ్ళు ఒక పర్షానవుడా. ఆ ఇంటిని కట్టిన మహానుభావునికి దండేసి దండం పెట్టవలసిందే అంటుర్రోలా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లెక్క గ్రేట్ వాల్ ఆఫ్ బీహార్ అని ఈ ఇల్లు కూడా చరిత్రలకెక్కుతుందని కారడ్డం ఆడుతుర్రు. ఇదనే కాదు, ఇదే బీహార్లా ఇదివరకు ఒకయననే 5 అడుగుల జాగల 4 అంతస్తుల మేడగట్టి అందరినీ పర్షాన్ చేసిండు. 5 అడుగుల జాగంటే ఎంతుంటది అసలు? దాంట్లో మేడగట్టుడేంది? కమస్కం తిరగత్తదా? మంచమన్నా పడుతుందా? కానీ బీహారోళ్ళు దలుచుకుంటే ఏదన్నా సాధ్యం చేస్తారు పో, అంతే కదా మరి. మళ్ళీ పరి నెత్తిగీతలు చూద్దామా? సవాల్ చేసిండు రేవంత్ అన్న, సరే అన్నాడు రామన్న. వ్యవసాయం చేసిన ముఖ్యమంత్రి నాట్లెట్లా చేసిండో చూడుర్రి మరి. జిమ్మెదారీ తీసుకున్న రామచంద్రరావు సారు పువ్వు పార్టీని తెస్తాడట అధికారంలకు. గోడ దున్కిన సింహం ఏడ నేర్చిందో ఈ గుణం. ఆగో చూసినవా, అప్పుడే అర్ధగంట ఓడిచిపోయింది. మీతోటి మస్తు ముచ్చట బిడ్డబుతైతుంది కానీ టైం అయిపోయింది కదా. ఇక అదుల్లా ఇవాల్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళొచ్చినప్పుడు ఇంకా ఇన్ని మంచి మంచి వార్తలు పట్టుకొత్తా ఉంటా మరి. నమస్తే.